నవంబర్ 2 నుండి నవంబర్ 8 వరకు మిథున రాశి వారపు రాశిఫలాలు. వారం ప్రారంభం నుండి చివరి వరకు చాలా గ్రహాలు కదులుతాయి మరియు ఇది మీ ఆరోగ్యం సాధారణం కంటే బలంగా ఉన్న సమయం మరియు మీరు వివిధ రకాల శారీరక సమస్యల నుండి బయటపడవచ్చు. మీరు మీ ఇంటికి సంబంధించిన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పెట్టుబడి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీరు మీ ఇంటిలోని ఏ ప్రాంతం నుండి అయినా అద్దె ద్వారా అదనపు డబ్బును పొందగలుగుతారు. ఈ వారం మీ జీవితంలో కొనసాగుతున్న ఈ ఆర్థిక సంక్షోభం కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే ఇంటి సభ్యుడు మీ నుండి కొంత వస్తువు లేదా డబ్బును కోరే అవకాశం ఉంది, అది మీరు నెరవేర్చడంలో విఫలమవుతుంది. మీరు ఏదైనా భాగస్వామ్య వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, ఈ వారం మీరు మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు. తద్వారా మీరిద్దరూ ఒకే లక్ష్యాన్ని సాధించడానికి కలిసి పనిచేయడంలో విజయం సాధిస్తారు. ఫలితంగా మీ వ్యాపారం విస్తరిస్తుంది. అలాగే మీరు మంచి లాభాలను పొందగలుగుతారు. ఈ వారం చదువుతున్నప్పుడు మీకు కొంత విసుగు అనిపించవచ్చు. కాబట్టి మీరు కొంత సమయం కేటాయించడం, నడక లేదా యాత్రకు వెళ్లడం ద్వారా మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే కాదు, దీని తరువాత మీరు విద్య పట్ల ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. చంద్రునికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల, వారం ప్రారంభం నుండి చివరి వరకు అనేక గ్రహాలు కాదులుతాయి మరియు ఈ సమయంలో మీ ఆరోగ్యం సాధారణం కంటే బలంగా ఉంటుంది మరియు మీరు వివిధ రకాల శారీరక రుగ్మతల 9వ ఇంట్లో ఉండటం వల్ల, మీరు మీ ఇంటికి సంబంధించిన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈ వారం సాధారణం కంటే చాలా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పెట్టుబడి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీరు మీ ఇంటిలోని ఏ భాగం నుండి అయినా అద్దె మొదలైన వాటి ద్వారా అదనపు డబ్బును పొందగలుగుతారు. ఈ వారం పరిహారం విష్ణు సహస్రనామం అనే పురాతన గ్రంథాన్ని ప్రతిరోజూ జపించండి.